ఓ ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రం అథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోతు అనిరాకరణమస్తు అనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ద్వితీయ ఖండం మొదటి మంత్రం నుండి ఒకసారి చూడండి. యది మన్యసే సువేదేతి దభ్రమేవాపి నూనం త్వం వేత్త బ్రహ్మణో రూపం యదస్య త్వం యదస్య దేవేషు అథను మీమాంస్యమేవ తే మన్యే విదితం నాహం మన్యే సువేదేతి నో న వేదేతి వేద చ యో నస్తద్వేద తద్వేద నో న వేదేతి వేద చ యస్యామతం తస్య మతం మతం యస్య న వేద సః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతమవిజానతాం. ఈ అధ్యాయం కూడా చాలా లోతైనటువంటిది. రెండవ రోజు క్లాసులో శిష్యుడు అనుభవంతో వచ్చి కూర్చున్నాడు. గురుదేవులకి నమస్కరించి కృతజ్ఞత చెల్లించి వెళ్ళిపోదామని వచ్చాడు. గురువుగారు చూశారు. ఏమయ్యా, అంతా తెలిసిపోయింది అనుకుంటున్నావా? నువ్వు ఇంకా విచారణ చేయాల్సింది చాలా ఉంది. నీకు ఈ దేహానికి వెనకల, ఇంద్రియాలకు వెనకల ఉన్నటువంటి అహం రూప చైతన్యం మాత్రమే తెలిసింది. నువ్వు విచారణ చేయాల్సింది చాలా ఉంది అన్న. శిష్యుడు అంటున్నాడు, గురువుగారు తెలిసింది నాకు. నేను అహంకారంతో చెప్పట్లేదు నాకు తెలిసిపోయింది అని, కానీ తెలియవలసినంత తెలిసింది. నాకు చాలా ఎక్కువ తెలిసిందే అని అనట్లేదు, కానీ తెలియాల్సిందంతా తెలిసింది. శిష్యుడు చెప్పాడు అనుభవం. అయ్యా, తెలిసిన వాళ్ళు తెలుసు అన్నా తెలియదు అన్నా కూడా తెలిసినట్టే. మరి తెలియని వాళ్ళు ఏమన్నా తెలిసినట్టు మాత్రం కాదు. యస్య అమతం తస్య మతం. అనుభవజ్ఞుడైన వాడు నాకేం తెలియదయ్యా అన్నాడు. ఓకే, రైటే. ఎందుకండి, తెలియాల్సింది వేరేగా ఏం లేదు కదా తనకంటే.
మతం యస్య మతైర సహ, వాడో వచ్చాడు తనంతట తానే, నాకు చాలా తెలుసండి, పరమాత్మ కూడా తెలుసండి. నువ్వు తెలిస్తే ఎవడు చెప్పుకుంటున్నావు? అర్హత కలిగిన శిష్యుడు వస్తే గురుగారు బోధిస్తారు, అవసరమైన సందర్భంలో వెల్లడి చేస్తాడు. కాదు పని కట్టుకు నాకు ఆత్మజ్ఞానం ఉందండి, నేను ఆత్మను తెలుసుకుని ఉంటారు, చాలామంది ఉంటారు. లోపల అభద్రత వస్తుంది. ఇన్ని రోజులు నేను మార్గంలో ఉండి కూడా తెలియకపోయాని, నాకు అది ఇది రెండు పోయాయి, ఇలాంటి భావాలు కానీ వచ్చాయి అని అనుకోండి. అలాంటప్పుడు ఏమవుతుంది, లోపల అభద్రతను కప్పివేసుకోవడం కొరకు నాకు తెలుసు, నేను తెలుసుకున్నాను, నా ఆత్మానుభవం ఉంది, నేను ఆత్మను తెలుసుకున్నాను, కనిపించిన వాళ్ళందరితో చెప్తూ ఉంటారు. నీకు తెలిస్తే కామ్గా ఉండిపోవచ్చు కదా. ఏమండి తెలిసిన వాళ్ళందరూ కామ్గా ఉండిపోవాలనా అని అడగాల్సిన అవసరం లేదు. అర్హత కలిగిన వాడు వస్తే నీకు చేతనైతే తెలియపరచు. ఏమని? నీకు తెలుసని కాదు, ఇతరులు ఎలా తెలుసుకోవాలనో అలాగా. అవిజ్ఞాతం విజానతాం, విజానతాం అవిజ్ఞాతం. ఎవరి బుద్ధిలో జ్ఞానం కదులుతూ ఉందో వాళ్ళకి ఆత్మ అనుభవం లేదు. అదేంటి? బుద్ధి ఆగితే కదా ఆత్మ తెలియబడేది. ఆత్మ తెలియబడాలంటే బుద్ధి ఆగాలి. బుద్ధిలో జ్ఞానం కదులుతూనే ఉంది అంటే చిత్తం కదులుతుంది అని దాన్ని దాటలేదు. అర్థమైనా? ఇప్పుడు వ్యక్తి ఎంత గొప్పవాడైనా కావచ్చు, నిద్ర పట్టకపోతే వాడికంటే దరిద్రుడు ఇంకొకడు ఉన్నాడు. నిద్ర కోసం నిద్ర మాత్రాలు తింటున్నాడండి, బలహీనుడేగా. సరిపోలేదండి, ఆల్కహాల్ తీసుకుంటున్నాడండి, ఇంకా బలహీనత పొందినట్లేగా. అది కూడా సరిపోలేదండి, డ్రగ్స్ తీసుకుంటున్నాడండి, మరి ఇంతకంటే దరిద్రుడు ఎవరు కదా. ఎందుకంటే చిత్తం ఆగపోతే నరకం. అవునా? బుద్ధిలో తెలిసిన జ్ఞానం అంతా కదులుతూ ఉంది అంటే వెనకలున్న ఆత్మ అనుభవానికి రాదు, అది ఆగాలి. సో కాబట్టి ఏంటి అంటే విజానతాం అవిజ్ఞాతం, నిరంతరం బుద్ధి విషయ జ్ఞానం వైపు వెళుతూ ఉన్నది అని అంటే అతను తప్పువాడు కాకపోవచ్చు, మంచి నైతిక విలువలు ఉన్నవాడే అవి కూడా ఉండవచ్చు, కానీ ఆత్మ తెలియబడదు. దానికే అన్నారు బాలాహ బాలవత్ ఉన్మత్తవత్తు అని అంటారు మహాత్ముని వర్ణించేటప్పుడు. చిన్నపిల్లలాగా ఏమి తెలియని వాళ్ళలాగా వ్యవహరిస్తాడండి. ఏమీ తెలియదా, అతనికి సత్యం ఏంటో అసత్యం ఏంటో బాగా తెలుసు. అయ్యా అందరూ తెలుసు అంటూ ఉన్నటువంటిది ఏదైతే ఉందో అదంతా అసత్యమే అని తెలుసు. సత్యం ఏంటయ్యా? ఏకత్వమే సత్యం, అది కూడా తెలుసు. మరి ఎవరికి చెప్పుకోవాలి ఈయన? దేన్ని గుర్తు చేసుకోవాలి? దానికి నువ్వు ఆత్మజ్ఞానంలో ఉంటే, ఆత్మస్పృహలో ఉంటే అన్ని జ్ఞానాలు బయటకు వస్తాయి. ఆత్మస్పృహలో లేవు అని అనుకోండి, ప్రతి ఒక్కటి కష్టంగానే వస్తుంది. ఏం చేయాలన్నా కష్టంగానే ఉంటుంది. ఆరోగ్యం బాగాలేదండి, ఏం బాగాలేదు, తలకాయ నొప్పండి, మెడలు నిలబడవండి, చేతులు లాగేస్తూ ఉంటాయండి, నడుము వంగిపోతూ ఉంటుందండి, ఇంకా కాళ్ళు నడవడానికి రావట్లేదండి, ఊపిరి ఆడట్లేదండి, ఇంకేమైనా మిగిలాయా? అప్పుడప్పుడు అజీర్తి ఉంటుందండి, ఇంకా గుండెపోటు కూడా ఉందండి, రోజు 2 టాబ్లెట్లు కూడా తీసుకుంటాను. ఇంకేంటయ్యా నీలో లేనిది? అవునా? కానీ ఆత్మజ్ఞాని మరి ఆయనకు రోగాలు రావా అండి? దేహానికి వస్తాయని తెలుసు, దేహానికి కావాల్సిన వైద్యం చేయించేసేస్తారు, క్లోజ్, దాని పని చేసుకుంటూ పోతూ ఉంటుంది.
విజానతాం అవిజ్ఞాతం. ఆయనకి తెలుసు ఇవి నేను కాదు అని. లోపల ఉన్నది ఒక్కటే నిజం, అదే అంతటా ఉన్నది అన్నింట్లో ఉన్నది. విజ్ఞాతం అవిజానతాం. ఎన్ని తెలిసి ఉన్నప్పటికీ కూడా ఎవడు మనసు ఖాళీగా ఉంచుకున్నాడో వాడికి ఆత్మ తెలుసు. అర్థమైనా? మనసును ఖాళీగా ఉంచుకోవడం ఏమంటే అంత సులభమా? ఇల్లు ఖాళీ చేసేయచ్చు కదా, లేదా ఊరిని కూడా వదిలేయచ్చు, నగరాన్ని కూడా వదిలేయచ్చు, మందిని కూడా వదిలేయచ్చు. ఇంకా కష్టం అయిందంటే దేహాన్ని కూడా వదిలేయచ్చు. మనసును వదులుతావా? అది పిశాచి అండి, వదలదండి. ఏం చేయాలి? నిన్ను తెలుసుకుంటే అది లేకుండా పోతుంది. నీ లక్ష్యం పరమాత్మ అయ్యున్న నిన్ను కానీ నువ్వు తెలుసుకోవడానికి కృషి చేసే కొద్దీ మనసు శుద్ధమై కరిగిపోతుంది, అన్యదా పెరుగుతూనే ఉంటుంది. సో నీకు ఆత్మ తెలిసిందా, ఇక మనసే లేదు. తెలుసు అనే భావం అన్యమైన విషయానికి సంబంధించింది. ఎవడన్నా చెప్తాడా, నన్ను నేను చూసుకున్నానండి, నాకు నేను తెలుసండి, పిచ్చాడు అనుకుంటారు, లేదా పిచ్చి ఆసుపత్రి వచ్చాడు అనుకుంటారు. మరి ఆత్మజ్ఞానం పొందినట్టు కూడా ఎవరికి చెప్పుకుంటావు? నువ్వు ఆత్మజ్ఞానాన్ని కానీ పొందితే అంతరా ఒక్కడిని చూడగలగాలి, రెండో వాడు లేనే లేరు. అప్పుడు ఎవరికి చెప్పుకుంటావు? అయితే అస్సలు వెల్లడి చేయకూడదా? చెప్పాను, అర్హత కలిగిన వాడు వచ్చినప్పుడు వెల్లడి చేస్తాడు, వ్యవహరిస్తాడు అని. దానికే అంతఃకరణ పనిచేస్తూ ఉంది అంటే నువ్వు ఆత్మ అనుభవంలో లేవు. ఒక బయట ఉన్నటివి అన్నీ తెలుసండి అన్నప్పటికీ కూడా లోపల ఉన్న తెలియలేదు, లోపల ఉన్న తెలియలేదు. అనుభవం లేనివాడు తెలుసు అన్నా తెలియదు, తెలియదన్నా తెలియదు. అవునా? తెలుసన్నా తెలియదు, తెలియదన్నా కూడా తెలియదు. ఏమండి తెలియదు అంటే తెలియదా? వేస్తా, తెలీదు, అనుభవం లేదు కదా. సో అంతఃకరణ కరిగిపోయి ఏకత్వాన్ని కానీ నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావా, ఏమీ తెలియాల్సిన అవసరం లేదు, ఒక్కటే ఉందనే విషయం తెలుసుకుంది. ఇంకో విషయం తెలుసా? ఆత్మ అనుభవం లేనివాడే లేడయ్యా. ఉపనిషత్కారుడు చెప్తున్నాడు, ఈ ప్రపంచంలో ఆత్మ అనుభవం లేనివాడే లేడు. కానీ ఇది ఆత్మ అని తెలిసింది చాలా తక్కువ మంది, ఇది ఆత్మ అనుభవము అని తెలిసేది చాలా తక్కువ మంది. ఎలా చెప్తారండి? ఇదిగో చూడండి, 4వ మంత్రం చూడండి. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే మృతం. మరొకసారి చూడండి. ఆత్మనా విందతే వీర్యం విద్యయా అమృతత్వం హి విందతే. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే మృతం. ప్రతిబోధ విదితం, ఇది మీ మతం. అయ్యా, నీకు తెలుస్తున్న ప్రతి జ్ఞానంలోనూ ఆత్మజ్ఞానం ఉంది, ఆత్మ అనుభవం ఉంది. అమృతత్వం హి విందతే, అది తెలిస్తే నీకు అమృతత్వం లభిస్తుంది. ఏమయ్యా, నీకు తెలియకపోయినప్పటికీ కూడా
ఆత్మను అనుభవం పొందుతూనే ఉన్నావు, కానీ విషయం నీకు తెలియదు, కాబట్టి మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నావు. ఇంకో రహస్యం తెలుసా? మనిషికి శక్తి ఆత్మ నుండే వస్తుంది. వీర్యం ఆత్మనా విందతే. శక్తి అనేటువంటిది ఆత్మ నుండే వస్తుంది. ఆత్మ ఉన్నంత వరకే శక్తి ఉంటుంది. విద్యయా అంటే నీకు ఆత్మ అనుభవంగానే వచ్చిందా? ఆత్మ గురించి తెలిసిందా? తెలిసే అనుభవం వచ్చిందా? అమృతత్వం మిగిలింది. నువ్వు అమృతత్వాన్ని పొందుతావు. ప్రతిబోధ విదితం మతం. నీకు ప్రతి జ్ఞానములోనూ ఆత్మ తెలియబడుతూ ఉన్నది అని. ఎలాగా అండి? బాగా గమనించండి, సైన్స్లో కూడా చెప్తారు. ఏమయ్యా, విషయాన్ని విషయంగా నువ్వు చూడట్లేదు. ఏదైనా వస్తువుని నువ్వు వస్తువుగా చూడలేవు. ఆ వస్తువు మీద కాంతి పడి అది రిఫ్లెక్ట్ అయినప్పుడు ఆ వస్తు రూపాన్ని ధరించిన కాంతిని మాత్రమే తెలుసుకుంటున్నావు. నిజమేనా? రిఫ్లెక్ట్ అయిన లైట్ను మాత్రమే నువ్వు రికగ్నైజ్ చేయగలుగుతున్నావు. వస్తువుని ఎదురుగా ఉన్నప్పటికీ కూడా లైట్ లేదా అంటే వస్తువును గుర్తించలేవు. నువ్వు వస్తువును గుర్తించాలి అంటే లైట్ అనేది ఉండాలి. సో నువ్వు దేన్ని చూస్తున్నావు? లైట్నే చూస్తున్నావు. ఓకే, వెరీ గుడ్, అంతవరకు బాగుంది. కానీ ఇక్కడ ఆత్మవిద్య దగ్గరకు వచ్చేటప్పుడు చూడండి, విచిత్రం ఏంటంటే ఆత్మ లోపల ఉంది, అదే అంతఃకరణలో దూరింది. అంతఃకరణ నుండి ఇంద్రియాల్లోకి వచ్చింది. ఇంద్రియాల్లో నుండి వెలుగుల ద్వారాగా వెళ్ళే విషయాల మీద ప్రసరించింది. అవునా? ఇప్పుడు ఆ విషయ రూపం దాల్చి ఆ విషయాన్ని గురించి తెలుసుకొని ఆ జ్ఞానాన్ని ఎవరు? ఆత్మయే మళ్ళీ తీసుకొచ్చుకొని లోపల గుర్తుపెట్టుకుంటూ ఉంది. శాస్త్రజ్ఞానం లేనివాడు ఎన్ని వస్తువులు చూసినప్పటికీ కూడా వాడికి తెలియదు ఇది ఫలానా అని. శాస్త్రజ్ఞానం ఉన్నటువంటి వాడు వస్తువుని దేన్ని చూసినప్పుడు కూడా వెంటనే రికగ్నైజ్ చేస్తాడు, ఇది ఫలానా కదా. దాన్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. అక్షర జ్ఞానం అయినా లేకపోతే విషయాలని రికగ్నైజ్ చేయడం కష్టం కదా. ఓకే, అది పక్కన పెట్టే. కానీ వాడు కూడా చూస్తున్నాడు కదా, గుర్తులు పెట్టుకుంటున్నాడు కదా లోపల, గుడి గుర్తులు అయినప్పటికి కూడా కదా. ఏమిటయ్యా, శరీరం చూస్తుందా విషయాల్ని? జడం, పంచభూతాత్మికం. మరి లోపల ఉన్న ఇంద్రియాలు అవి కూడా పంచభూతాల నుండి వచ్చినటువంటివే కదా, కేవలం గోళాలేగా, కణాలేగా. అంతఃకరణ వాటి లోపల నుండి వెళ్ళి చూస్తుంది. ఆత్మ లేకపోతే ఏ అంతఃకరణ కదులుతుంది? అర్థమైందా? ఇప్పుడు బాగా గమనించండి, మీరు వింటున్నారు అని అనుకోండి, మనసు కదిలింది. కదిలితే ఎదురుగా మాటలు మాట్లాడుతూ ఉన్నప్పటికి కూడా అవి మీ చెవుల దగ్గరకు వచ్చి పడినప్పటికీ కూడా నీకు లోపలికి తెలియబడవు. అవునా? ఏంటంటే మనసు పక్కెళ్ళిందండి అంటాం. బాగా మనసు ఉంటే తెలుసుకుంటుందండి. గమనించి చూడండి, మనసు తెలుసుకుంటుందా? మనసు ఉంది అని అంటే అది కదులుతున్నదనే కదా. మనసు ఉంది అంటే పక్కకి వెళ్ళిపోతూ ఉంది. మనసు ఏకాగ్రమైంది అంటే మనసు ఆగిపోయింది. మనసు అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ థాట్స్. థాట్స్ ఫ్లో అవుతున్నాయి అంటే మనసు ఉంది. థాట్స్ కదులుతూ ఉంటే విషయం అర్థం కాదు, లోపలికి ఎక్కనే ఎక్కదు. థాట్స్ అనేటివి ప్రజెంట్లో ఉంటాయి, ఎప్పుడో పాస్ట్కో ఫ్యూచర్కో వెళ్ళిపోతూ ఉంటాయి. అవునా? థాట్స్ ఎంత ఎక్కువ వేగంతో ఉన్నాయి అంటే నీకు విషయం అంతా అస్సలు నీ దగ్గరకు రాను కూడా రాదు. థాట్స్ ఆగుతూ ఉన్నాయి, థాట్స్ తగ్గుతూ ఉన్నాయి, ఆ మధ్య మధ్యలో నువ్వు రికగ్నైజ్ చేస్తావు. థాట్సే లేవు అంటే మనసు లేదనే కదా అర్థం. అవునా కదా? అయితే జడస్థాయిలో కూడా థాట్స్ ఉంటాయి, తమస్సులో కూడా థాట్స్ ఉంటాయి, కానీ వెలుగు పడిపోతుంది కంప్లీట్గా. వెనకల రీల్ కదులుతూ ఉంది, తెర మీద సినిమా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ రీల్ మీద వెనకల ప్రొజెక్టర్ లైట్ పడితే, లైట్ ఆరిపోతే ఫిల్మ్ తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా నీకు సినిమా కనిపించదు. సో కాబట్టి ఏంటి అంటే జ్ఞానిలోనైనా అజ్ఞానిలోనైనా
విషయ గ్రహణం చేసేది కూడా ఆత్మయే. ఆత్మ జ్ఞానం లోపల ఉంటేనే విషయాలను వెలిగిస్తుంది, విషయాలను గుర్తిస్తుంది, విషయ జ్ఞానాన్ని తీసుకొచ్చుకుంటుంది, అదే లోపల దాచిపెట్టుకుంటుంది, అదే మళ్ళీ గుర్తు చేసుకుంటుంది, వ్యక్తం చేస్తుంది. ఆత్మ లేదు అంటే బయట తెలియబడదు, లోపల తెలియబడదు. రెండు విషయాలు గమనించి చూడండి. ఇంద్రియాలతో విషయాలను గ్రహిస్తూ ఉన్నప్పటికి కూడా ఆత్మ కాంతి వెళ్ళి వాటి మీద పడి గుర్తిస్తేనే, అన కదా? నమ్ముతారు లేదా కదా? రెండవది, లోపల ఉన్న జ్ఞానం ఉందే చిత్తంలో దాచిపెట్టుకున్నాం. ఏమంటే మాండుక్యోపనిషత్తు గుర్తుందా? కొంతమంది తెలియదండి అంటే, ఎందుకంటే మేము వినలేదండి అని. వెంటనే తెలిసిపోతుంది ఏమండి లోపల లేదండి అని. కొంతమంది తెలుసండి. ఎలాగా తెలుసు? లోపల గుర్తులు ఉన్నాయి. నువ్వు ఎక్కడ చూసి చెప్తున్నావు? బయట చూసి చెప్తున్నావు, లోపల చూసి చెప్తున్నావు? అవునా? లోపలే చూసి చెప్తున్నావు. లోపల ఎవరు చూస్తున్నారు? అంతఃకరణ లోపల చిత్తంలో ఇవన్నీ ఒక విధంగా కారణ శరీరం లాంటిదే అది. దాంట్లో ఆ మెమరీ బాక్స్ అన్నారు. దాంట్లో నీకు ఇంతవరకు తెలుసుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కానీ జాగ్రత్తగా దాచిపెట్టుకుని అప్పుడప్పుడు మళ్ళీ చూసుకుంటూ ఉన్నావా అంటే, రివైజ్ చేసుకుంటూ ఉన్నావా, వెంటనే గుర్తొస్తుంది. ఏమని చూసి చెప్పింది ఎవరు? ఆత్మీయ చూస్తుంది లోపలికి తిరిగి. నువ్వేమైనా కళతో చూసావా, చెవులతో చూసావా? ఆత్మీయ చూస్తుంది. అంటే లోపల నీకు రికార్డు అయ్యున్న జ్ఞానాన్ని గుర్తించేది ఆత్మయే. అవునా? బయట ఉన్న విషయాలను గురించి తెలుసుకునేది ఆత్మయే. విషయాలను వింటూ అంటే పంచజ్ఞానేంద్రియాల ద్వారాగా విషయగ్రహణం చేస్తూ దాన్ని తీసుకెళ్ళిపోయి రికార్డ్ చేసి పెట్టుకునేది ఆత్మయే. కానీ ఆ రికార్డింగ్ ఉందే అది మాత్రం అనాత్మలోనే ఉందండి అన్న. ఈ గుర్తులు అనేటివి ఉన్నాయి, అవి మాత్రం అనాత్మలోనే ఉన్నాయి. కానీ వాటి మళ్ళీ చూసి చదివేది మాత్రం ఆత్మయేనండి. ఫర్ ఎగ్జాంపుల్ బాగా గమనించండి. క్లాస్ వింటున్నా, కరెంటు పోయింది. పుస్తకంలో చదవాలి అంటే పుస్తకం ఉంది, కళ్ళు ఉన్నాయి, కానీ కనిపించదు. ఎందుకండి? లైట్ లేదండి అంట. అవునా? అలాగే ఇంట్లో మీకు సంబంధించిన ఓ షెల్ఫ్లో బుక్స్ అన్నీ ఉన్నాయి. పలానా పుస్తకం కావాలి అని అడిగారు. వీళ్ళు ఏం చేస్తారు? వెతుకుతారు. కళలోంచి కళతో ద్వారా చూస్తూ వెతుకుతాం. లైట్ పోయిందండి, అప్పుడు ఏంటి? కళగను మళ్ళీ ఏం చేస్తాం? టార్చ్ లైట్ వేస్తాం. ఆ లైట్లో రికగ్నైజ్ చేస్తాం. కరెంట్ వచ్చింది, ఓకే ఇది కూడా లైటే కదా, ఆ లైట్లోనే. బట్ చూసేది ఎవరు? పట్టపగల మధ్యాహ్నం సూర్యుడు ఉన్నప్పుడు కూడా కళ్ళు లేనివాడు చూడలేడు. కళ్ళు ఏమంటే కళ్ళు ఉన్నాయి, కానీ లోపల ఉన్న ఆత్మ బయటకు ప్రసరించట్లేదు, కాబట్టి రికగ్నైజ్ చేయలేదు. సో కాబట్టి ఏంటి అంటే ప్రతిబోధ అయ్యా, ప్రతి జ్ఞానములోనూ విదితం అన్యత్ మతం, ఆత్మ తెలియబడుతుంది అనే విషయాన్ని తెలుసుకో. ఆత్మయే విషయ రూపం దాల్చి విషయాన్ని గ్రహించి విషయాన్ని తీసుకొచ్చుకొని ఆ విషయాన్ని అర్థం చేసుకొని విషయాన్ని దాచిపెట్టుకుంటూ ఉంది. అవునా? నువ్వు ఆత్మకు దగ్గరగా ఉన్నావా లేదా? ఆత్మానుభవం పొందుతున్నావా లేదా? ఇక ఆత్మీయనే అన్నిటినీ తెలుసుకుంటుంది. నీకు విషయం తెలిసిందా? అమృతత్వం విందతే, మోక్షాన్ని పొందినట్లే. నీకు స్పష్టంగా అనుభవానికి వచ్చిందా? మోక్షాన్ని పొందినట్లే. ఇప్పుడు మీరు చెప్పారు కదా, సో మాకు కూడా తెలిసిందిగా. ఎంతసేపు గుర్తుంటుంది? అనుభవం వస్తే మరొక అవకాశం లేదు.
కదా. సో కాబట్టి ఓకే, నీకు అనుభవం వచ్చింది, నీలో నుంచి ఆత్మ తెలుసుకున్నాం. ఇంకొకటి కూడా ఉన్నాడు, ఆత్మ అంటే అస్సలు గిట్టని వాడు. మరి వాడికి ఎవరు తెలుసుకుంటున్నారు? అవును, నాస్తికుడు ఉన్నాడండి, వాడు ఆత్మను అస్సలు నమ్మడండి, ఆత్మశాస్త్రాలను అస్సలు నమ్మడండి. మరి వాడికి కూడా తెలుసుకుంటున్నది ఆత్మయే. ఎవరది? ఇక్కడ నేను అయినది ఏదో అక్కడ కూడా నేను అయినది అదే. సో కాబట్టి ఏంటి అంటే, ఆత్మ అనుభవం లేనివాడున్నాడా? నిత్యం నిరంతరం ప్రతి విషయాలని నువ్వు కర్మేంద్రియాలతో స్పృశించినా జ్ఞానేంద్రియాలతో సృష్టించి తెలుసుకున్నప్పటికి కూడా నీకు ఆత్మ అనుభవంలోనే ఉంది. అయ్యా, ఆత్మయే వ్యవహరిస్తుంది, ఆత్మతోనే వ్యవహరిస్తున్నావు, ఆత్మయే వ్యవహరిస్తున్నావు. తెలియని వాడు అజ్ఞాని ఎటుపోతాడో తెలియదు, తెలిసినవాడు అమృతత్వాన్ని పొందాడు, మోక్షాన్ని పొందాడు. ఒక పాదం అయిపోయింది. రెండో పాదంలోకి వచ్చేటప్పటికి ఏమిటయ్యా అంటే, ఆత్మనా విందతే వీర్యం. శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తారు, ఈ ఆహారం ఇన్ని కేలరీలు, ఈ ఆహారం ఇన్ని క్యాలరీలు. షుగర్ ఉంది అంటే నువ్వు గోధుమలకు సంబంధించిన ఆహారమే తిను. ఆ బీపీ అంటే అది కాదు, నువ్వు జొన్నలు తిను, హద్దును ఇద్దును, ధాన్యాలు తిను, పళ్ళు తిను. ఓకే, వీటన్నిటిలో నుండి శక్తి వస్తుంది అంటారా? దేహం నిలబడుతుంది, దేహం పనులు చేయడానికి పనికొస్తుంది. కానీ అసలు శక్తి ఎక్కడి నుంచి వస్తుందని అంటారు? అయ్యా, ఆహారంలోనే శక్తి ఉండేటట్లయితే ఆహారం ఎక్కువ తినేవాడికి ఎక్కువ శక్తి ఉండాలి, ఆహారం తక్కువ తినేవాడికి తక్కువ శక్తి ఉండాలి. అవునా? రోజుకు 3 తట్టలు తిన్నవాడు కూడా అమ్మో అయ్యో కుయ్యో అని ఆపసోపాలు పడేవాళ్ళు ఉంటారు. అవునా? సమయానికి ఇన్ని మెతుకులు మాత్రం అట్లా తినేసి రోజంతా పనిచేసేవాళ్ళు ఉంటారు. అమ్మగారిని చూసిన వాళ్ళకి అందరికీ తెలుసు, ఏం తినేవారు అమ్మగారు? అస్సలు రైస్ తినేవాళ్ళే కాదు. చివరిలో 10 ఏళ్ళు గురుదేవులు సమాధి అయిన తర్వాత అమ్మగారు అన్నం తినలేదండి. ఫ్రూట్ సలాడ్ ఇంత తోటకూర, గ్లాస్ మజ్జిగ, అది మధ్యాహ్నం మాత్రమే. ఉదయం ఓన్లీ కాఫీ తాగేవారు, నీళ్ళ కాఫీ. చెప్పేవారు, రైల్వే కాఫీ కావాలి నాకు అని. అంటే దాంట్లో ఏమాత్రం చిక్కగా లేకుండా పల్సగానే. రాత్రి కూడా అదే ఒక గ్లాసు మజ్జిగ తాగేవారు అంతే. ఎలా ఉన్నారు? 10 ఏళ్ళు ఉన్నారు ఇప్పుడు. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? గురుదేవులు అనేవారట చివరి సమయంలో అయితే, అయ్యా నీ బాడీలో 10% కూడా ఎనర్జీ క్రియేట్ కావట్లేదు, మీరేమో 200% వినియోగిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది అయ్యా ఈ ఎనర్జీ అంతా? నారాయణ నుండి వస్తుందిరా బాబు. పవర్ కమ్స్ ఫ్రమ్ నారాయణ. ఆత్మనా విందతే వీర్యం. శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? పదార్థం ఈరోజు వండితే రేపు కుళ్ళిపోతుంది, కంపు పడుతుంది, దాంట్లో ఎనర్జీ ఉందా? ఏమంటారు? అందుకే అండి, పవర్ వాటర్లో ఉందండి, విండ్లో గాలిలో ఉందండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చింది వాటికి? ఎక్కడి నుంచి వచ్చింది? వాటి మూలం నుండి వచ్చింది. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన నుండి వచ్చాయండి. ఆత్మనా విందతే వీర్యం విద్యయా అమృతత్వం హి విందతే. శక్తి ఆత్మ నుండే వస్తుంది. నేను అనేవాళ్ళు లోపల ఉంటేనే. పవర్ బ్యాంక్ అంటారా, పవర్ హౌస్ అంటారా, సెంటర్ ఆఫ్ ద పవర్ అంటారు. అయ్యా అదే పవర్ అయ్యా, అవునా కాదా? ఆత్మయే పవర్. ఆత్మ ఉంటేనే పవర్. ఆత్మ లేదా పవర్ లేదు. ఏమంటారు మీరు అలాగా? మా నాన్నగారు ముఖ్యమంత్రి, పవర్ఫుల్ పర్సన్, లోపల కానీ పవర్ ఆఫ్ చేశాడు అనుకోండి ఆయన, అప్పుడేం చేస్తావు? వెంటనే సాకెట్ తీసుకెళ్ళి
అదేదో వాడు చూసి రోబో కదా, ప్లగ్లో పెట్టుకుంటారండి, బాడీ బర్న్ అయిపోతుంది అంతే. అర్థమైందా? నీకు పవర్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అయ్యా బయట నుండి వచ్చేటువంటి పవర్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటావు? ట్రాన్స్ఫార్మర్ అండి, అన్లిమిటెడ్ పవర్ హౌస్, ఇన్ఫైనైట్ పవర్ హౌస్. ఏది? నేను. ఆత్మ చైతన్యమే పవర్ హౌస్, ఇన్ఫైనైట్ పవర్ హౌస్. అవునా? ఆత్మకు శక్తి ఎంత ఉంటుంది? అనంతం. అన్నిటికీ అన్ని విధాలుగా కూడా శక్తి అనేది అక్కడి నుండే రావాల్సింది. ఆత్మే శక్తి కేంద్రం. సో ఆత్మన విందతే వీర్యం విద్యయ అమృతత్వం హి విందతే. నీకు ఆత్మ నుండే శక్తి వస్తుందండి, ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు మంత్రం. రెండోది విద్యయ అమృతత్వం హి విందతే. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో కానీ నీకు అనుభవం వచ్చిందా, అమృతత్వాన్ని పొందుతావు, మోక్షాన్ని పొందినట్లే. శక్తి కేంద్రం ఏదో నీకు తెలిసింది అని అనుకోండి. మీరు చెప్పారు కదా మాకు తెలిసింది కదా, హే ఎవడన్నా నిరూపించమంటే, ఎవడన్నా క్రాస్ ఎగ్జామ్ చేశాడు అనుకోండి, ఎవడన్నా ఇంకొకటి అడ్డ ప్రశ్న వేసాడు అని అనుకోండి, ఏమోనండి అనేస్తాం. దానికి నీకు కానీ అనుభవం వచ్చిందా? తెలుసండి, నేను ఉంటేనే పవర్. అవునా? అది పవర్ హౌస్ ఉందండి, దానికి స్విచ్ ఆన్ చేయాలన్నా నేను ఉండాల్సిందే. పవర్ పాస్ కావాలి అని అంటే అసలు పవర్ క్రియేట్ అయ్యింది కదా, ఎక్కడ క్రియేట్ అయ్యింది? పవర్ స్టోర్ అయ్యింది. పవర్ ఎక్కడ క్రియేట్ అయింది? నీళ్ళలో నుంచి క్రియేట్ అయిందండి. నీళ్ళలో ఎవడు పెట్టాడు? నీళ్ళలో నుంచి తీసుకుంటున్నాడు. నీళ్ళలో ఎవడు పెట్టాడు కదా? సో కాబట్టి ఏంటి అంటే శక్తి, ఆత్మయే శక్తి. అన్ని దారులు ఆత్మను వచ్చి కలవాల్సిందే. అన్ని నదులు వెళ్ళి సముద్రంలోనే కలుస్తాయండి. సరే సరే, ఎక్కడి నుంచి మొదలయ్యాయి? సముద్రం నుండే. సముద్రం నుండి అలాగా పైకి వెళ్ళి ఇలాగా మళ్ళీ కిందికి వచ్చి కలిసి వర్షం ద్వారా. అవునా? ఇక్కడ కూడా నీకు విండ్ పవర్ అయినా, అవునా, థర్మల్ పవర్ అయినా, ఎయిర్ అదే వాటర్ పవర్ అయినా, ఏదైనా కూడా మూలం ఆత్మ నుండి రావాల్సిందే పవర్ అంటే. పవర్ వచ్చేది అక్కడి నుండే, పవర్ని ఆపరేట్ చేసేది కూడా ఆ పవరే. అదే ఆత్మలో శక్తితో పాటు జ్ఞానం కూడా ఉంది. దానికే అన్నారు ఇక్కడ, ఈ విషయం కానీ నీకు తెలిసిందా నువ్వు ముక్తుడివే. నువ్వు చూస్తే, నువ్వు అనుభవంతో తెలుసుకుంటే. మహామంత్రం ఇది, ఎప్పటికీ మర్చిపోకూడదు. అష్టాక్షరి మహామంత్రం, ఆత్మనా విద్యతే వీర్యం. ఇంకొక అష్టాక్షరి, విద్యయా విందతే అమృతం. జ్ఞానంతోనే అమృతత్వం వస్తుందండి. అందుకేనండి నేను 4 డిగ్రీలు చేశా, 4 మీద రాసుకోవడానికే. ఏం డిగ్రీలు చేసినా సర్టిఫికెట్ మీద ఉంటాయి, లేదా ఏమైనా బయట జాబ్ ఏదైనా సంపాదించుకోవడానికి ప్రారంభంలో ఆ సర్టిఫికెట్ పనికి రావచ్చునేమో, కానీ ఆ తర్వాత కూడా అది ఆ తర్వాత అది పనికి కాదు. నీ లోపల జ్ఞానం ఉంటేనే మనకి. కానీ ఆత్మ ఉందే, జ్ఞానాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, అమృతత్వాన్ని కూడా ఇస్తుంది. నిజమా అబద్ధమా? శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నేను అనేది లోపల ఉంటేనే శక్తి వస్తుంది. ప్రాణం పోతే శక్తి లేకుండా పోతుందండి. ప్రాణం కూడా నేనున్నంత వరకే ఉంటుంది. నేను పోతే ప్రాణం కూడా టప్మన ఆగిపోతుంది. ప్రాణం ఎక్కడికి పోదు, ప్రాణక్రియ ఆగుతుంది అంతే. అవునా?
కారణం గాలి పోయిందండి. ఎక్కడ లోపల గాలి లోపలే ఉంటుంది, బయట గాలి బయటే ఉంటుంది. లోపల బయటికి తిరగదు ఇంక అంతే. వదిలేస్తే 24 గంటల లోపల ఆ లోపల ఉన్న గాలి ఏం చేస్తుంది, పొట్ట పగలు కొట్టుకొని బూ అని ఉబ్బుతుంది కదా. దానికి వెంటనే ఏంటి ఫ్రిడ్జ్లో పెట్టండి అంట. లేదురా అంటే ఆ గాలి పగలు కొట్టుకుని బయటకు వెళ్ళిపోతుంది. సో నీకు గాలి లోపల ఉంది కదా, ఎందుకు ప్రాణం లేదు? ప్రాణి లేడయ్యా, ప్రాణం పనిచేయదు అంతే. నేను ఉంటేనే ప్రాణం పనిచేస్తుంది, నేనుంటేనే మెదడు పనిచేస్తుంది, నేనుంటేనే గుండె పనిచేస్తుంది, నేనుంటేనే జీర్ణకోశం పనిచేస్తుంది, కిడ్నీస్ పనిచేస్తాయి, మొత్తం బాడీ అంతా నేనుంటేనే పని చేస్తాయి. ఎందుకంటే పవర్ కదా, పవర్ అయిపోయిందంటే డిశ్చార్జ్డ్ అండి. ఇక్కడ పవర్ విత్డ్రాన్. విత్డ్రా అయిపోయింది పవర్. అందుకే ఇది ఏం పని చేయదు. ఇంకా ఈ పవర్ అయిపోవడం అంటూ ఉండదు, స్విచ్ ఆఫ్ చేయడమే. అదే మనం తీసుకునే కరెంట్ కూడా అయిపోతూ ఉంటుంది, వాడైపోద్ది. ఇక్కడ ఇది అయిపోదు, అవునా? స్విచ్ ఆఫ్ అయింది అంతే. ఎవరు స్విచ్ ఆఫ్ చేశారండి? ఎవరు ఆన్ చేశాడో వాడే స్విచ్ ఆఫ్ చేశాడు. ఇంతవరకు ఏ దేశం వాడు, ఏ సైంటిస్ట్ కనిపెట్టలేదు ఈ స్విచ్ ఎక్కడ ఉంటుంది అనేది, అవునా? అదిగో ఉపనిషత్తులు మాత్రం చెప్తున్నాయి, స్విచ్లు అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయండి. ఆయన ఒకసారి స్విచ్ ఆన్ చేశాడా నడుస్తూ ఉంటుంది బండి, మళ్ళీ స్విచ్ కానీ ఆఫ్ చేశాడా ఇంకా మళ్ళీ వాళ్ళ కొరకు ఆన్ చేయడు. అయిపోయింది, ఆ బాడీ కొలాప్స్డ్. అక్కడ విజయనగరం విశాఖపట్నంలో ఇక్కడ యజ్ఞం చేస్తాను, స్టీల్ ప్లాంట్ చూపించడానికి తీసుకెళ్ళారు. రాజుగారు ఉండేవారు, మొన్నే కరోనాతో పోయారు. పెద్ద ఆయన పోయాడు అనుకోండి, 80+. ఆయన అంతా తీసుకెళ్ళి చూపించి మొత్తం లోపల ఉన్న ఐరన్ ఓర్ తయారు చేసేటువంటి ఆ ప్లేస్లోకి అంతా తీసుకుని వెళ్ళిపోతాం. అంటే అక్కడ ఇన్ఛార్జ్ అని చెప్తాను, మాకు 24 hours కరెంట్ ఉంటుందండి ఇక్కడ. ఓ 4 hours కానీ ఒక్కరోజు కరెంట్ లేదు అంటే మొత్తం టోటల్గా మెషినరీ అంతా వదిలిపారేసి వెళ్ళి కంపెనీ ఇంకో చోట కట్టుకోవాలండి. 4 గంటలు కానీ కరెంట్ లేదు అని అనుకోండి, స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కదా, అది అక్కడే వదిలేసేయాలి, ఇంకొకటి కట్టుకోవాలి కొత్తది. 4 hours కరెంట్ లేకపోతే ఏంటంటే ఐరన్గా అది 4 hours గడగడిపోతుంది, వదిలేస్తే గడగడిపోయింది అనుకోండి, ఇంకేం తీసేది. అవునా? మిషనరీ ఐరనే, లోపల నడుస్తూ ఉన్నది ఐరనే, ఇది అది కలిసిపోయింది అనుకోండి, తీసే ప్రసక్తే లేదు. అయిపోయిందండి, గట్టిపోయిందండి. అలాగే ఇంకో విషయం మీకు తెలుసా, అక్కడన్నా 4 hours పవర్ లేకపోతే మనకు లోపల 1 minute కానీ పవర్ లేదని అనుకోండి, ఒక సెకండ్ పవర్ ఆఫ్ అయింది అనుకోండి, అప్పుడప్పుడు చూపిస్తాడు భగవంతుడు. అవునా? ఉన్న ఫలంగా కళ్ళు తిరిగి పడిపోయాను. ఏమైంది? జస్ట్ అట్లా స్విచ్ ఇటని ఇటు అన్నాడు ఆయన. పిల్లలు అప్పుడప్పుడు స్విచ్లు ఆపడం వేయడం చేస్తూ ఉంటారు కదా పిల్లలు. కదా, అదే మనం కానీ స్విచ్ ఏమంటారు, కాలింగ్ బెల్ కదా, బయట పెట్టుకో అన్నారని అనుకోండి, మెయిన్ గేట్ దగ్గర బయట కనిపెట్టిన పిల్లలు అప్పుడప్పుడు తెలుస్తుంది, అక్కడక్కడ వచ్చి పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఇళ్ళు వచ్చి కుయ్యి అని వస్తూ ఉంటారే, వస్తాడు. అలాగే ఇంట్లో కూడా పిల్లలు కూడా కొంతమంది ఉన్నారనుకోండి, ఆపడం వేయడం. అలాగే భగవంతుడు జస్ట్ ఒక్క సెకండ్ కాదు, ఆ స్విచ్ ఎట్లా అని ఇట్లా అన్నాడు అనుకోండి, కళ్ళు తిరిగి పడిపోతాం. ఏమైందండి కళ్ళు తిరిగి పడిపోయావు?
జస్ట్ ఒక్క సెకండ్ కూడా లేదు, సెకండ్లో 10వ వంతు ఏమైందండి, స్ట్రోక్ వచ్చిందండి. ఆయన స్విచ్ ఇట్టని ఇట్టన్నాడు, మనం స్ట్రోక్తో పడిపోతాం. ఏమంటారు దాన్ని? స్ట్రోక్, హార్ట్ అటాక్ అండి. ఎవరు అటాక్ చేశారు? అటాక్ చేయడం అంటే వచ్చి పట్టుకోవడంగా. ఎవడు పట్టుకున్నాడు గుండెని? ఎవడు పట్టుకోవడం? ఆయన స్విచ్ టెక్కుని ఇట్ అంటాడంటే అంటే సిమ్టమ్స్ ఇస్తున్నాడు, రెడీగా ఉండు, టోటల్గా ఆగిపోబోతుంది. బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చింది అనుకోండి, కాలే చేయి ముఖంతో అని పడిపోతుంది కదా. బ్రెయిన్లో ఎన్నో నర్వ్స్ ఉంటాయి, ఆ నర్వులు కానీ ఒక చోటుకి వెళ్ళి ఇట్లా అన్నాడు అని అనుకోండి, ఒక కాలు ఒక చెయ్యి ముఖం కూడా అని పడిపోతుంది. ఎడం పక్క మెదడులో నొక్కనారో ఇట్ట అన్నాడు అంటే కుడి పక్క ఉన్నాడు అని పడిపోతాయి, కుడి పక్క వెళ్ళి ఇట్లా అన్నాడు అంటే ఎడం పక్కనే పడిపోతాయి, ఏ పార్ట్ అయినా సరే. లేదా టోటల్గా ఉన్న స్విచ్ని ఒక్కసారి జస్ట్ ఇటని ఇట్ అన్నాడు అని అనుకోండి, లైట్ మినుక్కుమండి, ఫ్లక్చుయేషన్. అదే స్ట్రోక్ అంటే స్విచ్ పొరపాటుగా తగిలిందండి స్విచ్ కదా, అయిపోయింది, మొత్తం పోయిందండి. అయ్యయ్యయ్యయ్య, అది మళ్ళీ కోలుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా. కానీ ఒకసారి స్విచ్ ఆఫ్ చేశాడు అనుకోండి, ఇప్పుడు 100 మంది డాక్టర్లు వచ్చినా గింజుకున్నా ఏం కాదు. ఇంకా ఆయన స్విచ్ ఆఫ్ చేశాడు అంటే డాక్టర్ అందరూ అదే కాలు కాలని పిల్లి అంటారే, అట్లాగా బుయ్యి 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 అని తిరగాల్సింది. హై, ఆయనకి రిక్వెస్ట్ పెట్టడం కూడా వీళ్ళు చేత కాదు, అసలు ఆయన ఉన్నాడనే విషయం కూడా వీళ్ళు నమ్మరు. యోగులు కొంతమంది ట్రై చేసి శ్వాస ఆపుతారండి, ఆపుతారు, హార్ట్ను కూడా ఆపుతారండి, హాఫ్ రెస్ట్ తీసుకుంటారు. అది డాక్టర్లు లేసి అది ఏదో రోగం అండి అంటారు. నువ్వు మంది రాదు, నీకు తెలియకపోతే అది రోగం. ఎంత అన్యాయం. అవునా? నువ్వు సైన్స్ ఎక్కడి దాకా వచ్చారు? మాణిక్యేశ్వరి ఆమెకు ఉంది, దాదాపు 70-75 ఏళ్ళు అన్నపానీయాలు లేకుండా ఉంది. అన్నం లేదు, నీళ్ళు లేదు, 75 ఏళ్ళు. ఎలా ఉందండి? దాని సిబిసిఐ వాళ్ళు కూడా ఒక టీం వేసిపోయి టెస్ట్ చేయండి అన్నారు. ఎవరి టెస్ట్లకి చదువుతుంది ఇదంతా? బిచ్చుకు 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 నీకున్న జ్ఞానం ఎంత? పైకి కనిపించే దేహంలో ఎతగలవు కానీ దాని లోపలికండి మనసులో ఆయన వెతకగలవా? ఏది ఎక్కడుంది ఆత్మ? విద్యయా అమృతత్వం హి విందతే. వింటున్నాం కదా, ఋషులు ఇప్పటికీ ఉన్నారండి, కృతయుగం నుండి ఉన్న ఋషులందరూ ఇప్పటికి కూడా ఉన్నారండి. ఎలా ఉన్నారు? వాళ్ళ పని ఉన్నప్పుడు వస్తారు బయటికి, మిగతా సమయంలో హాయిగా అక్కడ అన్నీ మూసుకొని కూర్చుంటారండి. అప్పుడప్పుడు మనం అంటాం పిల్లల్ని కూడా, మూసుకొని కూర్చో. ఏం కళ్ళు మూసుకొని కూర్చుంటాడో, నోరు మూసుకొని కూర్చుంటాడో, కానీ వీళ్ళు మొత్తం టోటల్గా గుండెని కూడా మూసి పారేస్తారు. అవునా? స్లోగా లోపలికి వెళ్ళే కొద్దీ మొత్తం స్థూల సూక్ష్మ శరీరాలని టోటల్గా ఆఫ్ చేసేసి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు అదే దేహాన్ని పైకి లేపుతారు, మళ్ళీ అన్నీ లేస్తే మళ్ళీ పనిచేస్తాం. 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఉండట్లేదు. ఎందుకు? ఆయన స్విచ్ ఆఫ్ చేయలేదు వాళ్ళ కొరకు. రాముడే తెను దాలించేసి వెళ్ళిపోయాడండి, కానీ హనుమంతుడు ఉంచాడా లేడా? హనుమంతుడిని ఉంచాడా లేదా? దశావతారాలు ఎత్తాడు, ఇది అవతారం అయిపోయిన తర్వాత మళ్ళీ కనిపించకుండా చేస్తాడు, అవసరమైనప్పుడు మళ్ళీ అవతారాన్ని
పైకి తీస్తాడు, ఓకే. కానీ ఋషులు అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా ఉన్నారా లేదా? ఉంటారు. ఎందుకు? వాళ్ళ పవర్ స్విచ్ ఆయన ఆఫ్ చేయలేదు కాబట్టి. అవునా? పవర్ స్విచ్ ఆఫ్ చేయలేదు ఆయన, అందుకే ఉంటున్నారు. సో పవర్ స్విచ్ కంట్రోల్ భగవంతుడి చేతిలోనే ఉంది. ఎక్కడ కూర్చొని ఆయన పవర్ స్విచ్ ఆఫ్ చేస్తాడండి? నీలోనే కూర్చుంటాడు. అవునా కదా? ప్రతి ఒక్కడికి వాడి దేహంలోనే కూర్చుంటాడు, అక్కడే స్విచ్ ఆన్ చేస్తాడు. అక్కడి నుంచి ఆపరేట్ చేస్తాడు, బాడీలోనే కూర్చొని ఆపరేట్ చేస్తాడు. అంతా బాగానే ఉంది కానీ స్వామీజీ, ఇదంతా తెలుసుకున్న మాకేంటయ్యా లాభం అని అడుగుతారేమో. అడిగే ముందే ఇంకొక ప్రశ్న వేసుకోండి, తెలుసుకోకపోతే ఏమవుతుంది? మంత్రం చదివేస్తలేదు. ఇహ చేదవేదీరథ సత్యమస్తి నేదిహా వేదేన్మహతి వినష్టి భూతేషు భూతేషు విచిత్య ధీరా ప్రేత్యాస్మాల్లోకా తమృతా భవంతి. ఇహ చేదవేదీరథ సత్యమస్తి నేదిహ వేదేన్మహతి వినష్టి భూతేషు భూతేషు విచిత్య ధీరా ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి. ఇహ అవేదీ చేత్, ఇదిగో ఇక్కడే ఈ దేహం పోకముందే కానీ నువ్వు తెలుసుకున్నావో అత సత్యం అస్తి, నువ్వు సత్యంగా మిగులుతావు. నీలో సత్యం మిగులుతుంది, నువ్వు సత్యంగా మిగులుతావు. ఇహ నా అవేదీ చేత్, ఒకవేళ కానీ నువ్వు ఇక్కడ ఈ దేహం పోయే లోపలే కానీ తెలుసుకోలేకపోయావు అనుకోండి, మహతి వినష్టి, చాలా నష్టపోతావు. భూతేషు భూతేషు విచిత్య ధీరా, ప్రతి జీవరాశిలో ధీరుడైన వాడు ఎవడు? బాగా విచారణ చేసి దర్శించగలుగుతూ ఉన్నాడు. ఎక్కడండి? ప్రతి జీవిలో. ఇదిగో ఈ ఆత్మను కానీ దర్శించగలిగాడా, అస్మాత్ లోకాత్ ప్రేత్య, ఈ లోకాన్ని వదిలిపెట్టి అమృతా భవంతి, అమృతత్వాన్ని అందుకున్నాం. ఏమయ్యా, ఈ లోకాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అమృతత్వం పొందాడా, లేకపోతే ఇంకొకటైనా పొందాడా? ఎట తెలుస్తుందండి? అస్మాత్ లోకాత్ ప్రేత్య, ఇక్కడ ఉండగానే ఈ లోకం మీద తాదాత్మ్యాన్ని కానీ వదలగలిగేటట్లయితే అమృత భవంతి, నువ్వు అమృత స్వరూపుడు అవుతావు. అర్థమైందా? దాన్నే ఇటు తిప్పి చెప్పిన అహంకార మమకారాలను వదలవయ్యా అని. నీ శరీర మనోబుద్ధుల మీద తాదాత్మ్యంతో పాటు ఈ లోకం మీద ఉన్న తాదాత్మ్యాన్ని కానీ నువ్వు వదలగలిగేటట్లయితే నువ్వు అమృత స్వరూపుడు అని ఇక్కడే కనుక్కుంటావు. అంటే చావు పుట్టుక లేనివాడు అని చెప్పి నువ్వు ఇక్కడే తెలుసుకుంటావు. ఎప్పుడు? దేహం పోయే ముందే కానీ తెలుసుకోగలిగాడు. దేహం పోతే ఎక్కడికి వెళ్తావు చెప్పండి? ఆన్లైన్లోనే 2 ఏళ్ళ నుంచి మనం నాకు మననం మీకు శ్రవణం జరుగుతూనే ఉంది కదా.
ఎవరికన్నా తెలుసా మరణం ఎప్పుడు వస్తుందని? తెలియదు. మరణం వస్తే ఎక్కడికి వెళ్ళాలని ఎవరన్నా ప్రిపేర్ అయ్యారా? అవునా? ఇల్లు బీకి పందిరేసి గందరగోళం చేసేస్తాం. అంతేగాని అరే మరణం వచ్చింది అనంటే ఎవడైనా ముందు ప్రిపేర్ అయ్యి ఉన్నానండి బాయ్ అనేసి వెళ్ళిపోతానండి అనేవాడు ఎవరన్నా ఉన్నాడా? అవునా? సరే వెళ్ళిపోయాం. ఎక్కడికి వెళ్తాం? ప్రిపేర్ కాలేదు కదా, ఎటు వెళ్తామో తెలియదు. కొంతమంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఉంటారు, ప్రతిరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు మార్నింగ్, ప్రతిరోజు సాయంత్రం మళ్ళీ వెతికి తీసుకొచ్చుకోవాల్సింది ఉంటుంది. అవునా? ప్రతి ఒక్కరికి తెలుసు మన మనసు కూడా వెళ్ళిపోతుంది, ప్రతిరోజు మళ్ళీ వెతుక్కోవాలి. ఏమన్నా నా మనసు ఎక్కడ ఉన్నది, నా మనసు ఎక్కడ ఉన్నది, అయినా దొరకదు. లేదండి, నా మనసు నా దగ్గరే ఉంది. అదేంట అందమైన ఆపద్దం, అందమైన ఆపద్దం. అవునా? ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలి. ఎవడన్నా ప్రిపేర్ అవుతున్నాడు, దానికి ఎటు పోతాడో తెలియదు అని అంటాం. దానికి దేహం ఉండగానే తెలుసుకొని మౌనం వహించాడా వాడు మళ్ళీ పుట్టడు. దేహం ఉండగానే తెలుసుకొని మళ్ళీ అత్యంత ఆ ప్రేమతో అనుగ్రహంతో మళ్ళీ లోకంలోకి వచ్చి లోకంలో ఉన్నటువంటి జీవరాశులను ఆసక్తి కలిగిన వాడిని ప్రిపేర్ చేసి తీసుకువెళ్తున్నాడా, వాడు ఎక్కడ ఇరుక్కుపోడు. ఏంటి అంటే నేను నేను తప్పితే వేరే ఏం లేదని తెలుసు. లేదా ఇంకో కొంతమంది ఆకర్షణతో ప్రపంచంలో అది చేయాలి ఇది చేయాలి అది చేయాలి ఇది చేయాలి పరుగులు తీసేవాడు ఉంటారు. సరే ఎక్కడ ఆపారో అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు మొదలు పెట్టుకుంటారు, ఏది గుర్తుంటే. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అయ్యా నువ్వు దేహం ఉండగానే కానీ ఆత్మను తెలుసుకోలేకపోతే ఎవడు గ్యారంటీ ఇవ్వలేడు నువ్వు మళ్ళీ మనిషిగా పుడతావు అని. మనిషిగా పుడతామని గ్యారంటీ లేకపోతే మళ్ళీ నేను ఆత్మను తెలుసుకుంటాను అనే గ్యారంటీ ఎక్కడుంది? ఇవ్వగలరా ఎవరైనా? సో దానికే అన్నారు, నువ్వు దేహం వదిలిపెట్టే ముందే ఆత్మను కానీ తెలుసుకున్నావా, లేదా ఆత్మ మార్గంలో అత్యంత ఆసక్తితో నిష్ఠతో వెళుతూ ఉన్నావా? ఒకవేళ దేహం పైన మళ్ళీ దీనికంటే ఇంకా మంచి దేహం వస్తుంది, అక్కడి నుంచి ప్రయత్నించి ముందుకెళ్ళిపోతావు. ఇప్పుడు నీకు ఆత్మీయ లక్ష్యం అయ్యి ఉన్నప్పుడు నువ్వు ఆత్మను కానీ మర్చిపోయావో, సినిమా డైలాగులు ఉంటాయి, నా మనసు చెప్పినట్టు నేను వింటా అని. అరే బాబు, పశువు కూడా అదే పని చేసేది, అవునా కాదా? పశువు ఏం చేస్తుంది? మనసు చెప్పినట్టు వింటుంది, అంతేగా. అంటే మనసులో ఏ థాట్ వస్తే దానికి వరకు వెళ్ళిపోతుంటాయి. దాన్ని ఏమంటారు? పశువు అంటారు. ఏయ్ నా మనసుని నేను కంట్రోల్ చేసుకుంటా అంటే నీ గురించి నీ జ్ఞానం ఉన్నది, నా మనసు నా కంట్రోల్లో ఉంటుంది, నేను శాస్త్ర ప్రకారం నడుస్తాను అని అన్నాడు ధర్మరాజు. అందుకే భగవంతుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. అవునా? శాస్త్ర ప్రకారం నడుచుకుంటాను అన్నాడు. శాస్త్రాన్ని వదిలేసి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే విసిరి పారేస్తాను వాళ్ళని ఆసుర జన్మల్లో అని 16 అధ్యాయంలో చెప్పాడు. అవునా? అనే రాక్షసుడు అండి అన్న, ఆసురుడు అండి అన్న. విషయాలు వెంటబడేవాడు ఆసురుడు, అందరినీ నాశనం చేసి అందరి విషయాలు లాక్కొచ్చుకొని అనుభవించాలనుకునేవాడు రాక్షసుడు. అవునా? దాచిపెట్టుకొని అనుభవిస్తానండి, క్షేమాలు కూడా అదే పని చేస్తాయి, అవునా కదా? శివలు కూడా అదే పనే కదా చేసేది, అవునా? కాబట్టి ఏంటి అండి, మనిషి ఎందుకు వచ్చాడు? తనెవరో తెలుసుకోవడానికి. ఆ పని మొదలు పెట్టకపోతే ఇంకా టైం ఉందిలేండి. ఎంత ఉంది టైం? నీకేం తెలుసు ఎప్పుడు పోతావు అనేది? తెలుస్తూనే మొదలు పెట్టవయ్యా ఆత్మ అన్వేషణ అన్న. ఆత్మను అన్వేషించి ఆత్మను కానీ తెలుసుకున్నావు, నీకంటే ప్రపంచంలో వేరే ఏం లేదు. తదాస్తు.
మర్చిపోయావో ఏమవుతావో తెలియదు. మొన్న మిషన్లోనే ఒక పండుగ జరుగుతుంది. సరే, ఒక్కొక్క పండుగ ఒక్కొక్క దంపతులు ఒక్కొక్క మెంబర్ వచ్చి చేస్తున్నారు. ఆ పండుగ జరిగితే దంపతులు రావయ్యా జనరల్గా అనుకుంటారుగా, గృహస్థ అనుకుంటారుగా కొంతమంది, ఇది మోక్షకాంక్ష లేనప్పుడే మమ్మల్ని ఆశీర్వదించండి, మేమే భార్యాభర్తలుగా మళ్ళీ 7 జన్మలు జన్మించాలి. అవునా? మీరే పుడతారయ్యా మళ్ళీ 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 7 జన్మలు మీరే భార్యాభర్తలుగా పడతారు. కానీ ఎవరు భార్య అవుతారో ఎవరు భర్త అవుతారో మాత్రం తెలియదు. అవునా కాదా? భర్తే భార్యగా మారచ్చు, భార్య భర్తగా మారచ్చు. ఎవరిలో గొప్ప గుణాలు పెరుగుతూ ఉన్నాయి, ధైర్య సాహసాలు పెరుగుతున్నాయి, ఎవరు పురుషుడుగా పడతారు. ఎవరిలో అవి లుప్తం అవుతున్నాయో వాళ్ళు భార్యగా పుట్టచ్చు. మీరే పుట్టాలి అని అనుకున్నప్పటికీ కూడా భార్య ఎవరు అవుతారో తెలియదు, భర్త ఎవరు అవుతారో తెలియదు. నేనటిగా అణిగమణిగి ఉంటానండి. ఓకే, ఇంట్లోనే ఉండు, బయటకు రావు. ఎవరు ఇంట్లోనే ఉండేది? హే, మేము కూడా మీకు సమానమే, మీతో పాటు మేము ఎందుకు చేయలేము కాదా? ధైర్య సాహసాలతో నేను నిర్వర్తించగలం అన్నప్పుడు లోపల పురుష లక్షణాలు వస్తున్నాయి. ఆత్మ లక్షణాలే, అవే సాత్విక లక్షణాలే. నువ్వే భర్త కాబట్టచ్చు అప్పుడు. అవును. సో కాబట్టి ఏమైనా కావు. ఇదిగో వివేక వైరాగ్యాలు ఉన్నవాళ్ళు మళ్ళీ మీ ఇద్దరమే పుట్టాలి, ఇంక ఏరే వాళ్ళతో కలిసి పుట్టాలి. అసలు పుట్టుకే వద్దయ్యా. ఒకవేళ పుట్టినా బ్రహ్మచర్యంతో త్యాగమయ జీవితాన్ని జీవిస్తూ ఒంటరిగా ఒక్కడైన దేవుణ్ణి తెలుసుకోవడానికి కృషి చేస్తాను, కానీ ఈ సంసారం వద్దండి, ఈ విషయ సుఖాలు వద్దండి, విషయ భోగాలు వద్దండి. అవునా కదా? అంటే ముందుకెళ్తున్నా లేదా? ఆత్మ వైపు నడుస్తున్నారు. సో కాబట్టి దీని ఏమన్నారు? ఆత్మ లక్షణాలను పట్టుకున్నారా, తేజోవంతుడు అవుతావు, ఆత్మస్వరూపాన్ని అవుతావు. ఒకవేళ పుట్టి మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వెళ్ళినప్పటికీ కూడా ఆత్మజ్ఞానంతో అక్కడే ఉన్నాడు కదా. అందరిలో ఉన్న ఆత్మని నేను గుర్తిస్తాడు. అసలు నాకు సంసారమే లేదు అని చెప్తాడు. నాకు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు సంసారం, నేను ఎప్పుడు ఆత్మస్వరూపాన్ని. కర్మఫలాలు ఏదో అవి నడుస్తూ ఉంటాయి, నేను మాత్రం కాదండి అంటాడు. సో ఆత్మ కొరకు ప్రయత్నం చేయలేదు, అన్నీ కోల్పో. దీన్ని ఏమన్నారు తెలుసా? శృతిమాత వేదనాభరిత వాక్యం అండి ఇది అన్నారు. ప్రతి ఉపనిషత్తులో ఒకటి ఉంటుంది ఇట్లాగా, వేదనా వాక్యం అని. ప్రతి తల్లి పిల్లల విషయంలో ఆర్తి చూపిస్తుందా లేదా? ఎక్కడో విపరీతంగా బతికినంత వరకు తపన ఉంటుంది, నా పిల్లలు ఎక్కడైనా పతనం అవుతారేమోనని. దెబ్బతి అవునా కాదా? ఏ చిన్న పొరపాటు లోపల తలడిల్లిపోతుంది తల్లి. దానికే ఉపనిషత్తు కూడా శృతి మాత అన్నారండి. పుట్టిన ప్రతి ఒక్కడు పైకే వెళ్ళాలి కానీ కిందికి వెళ్ళకూడదు అన్నాడు. ఏ పైకి? ఏ పైకి? ట్రైన్లో ఎక్కితే సెకండ్ సీట, థర్డ్ సీట. ఏ పైకి? ఆత్మ పైన ఉంది, ప్రకృతి కింద ఉంది. అవునా? ఉపాధులు కింద ఉన్నాయి, వెనక పైన ఆత్మ ఉంది. ఆత్మలోకి ప్రవేశించాలి అని అనుకోవాలి. కాబట్టి దైవీ లక్షణాలను పెంచుకుంటే ఆత్మ ప్రవేశం అనేటువంటిది ఉంటుంది. లేదా అంటే కాబట్టి అందరూ ఉత్తమమైన సాత్విక లక్షణాలను పెంచుకొని ఆత్మను గుర్తించాలి అని కోరుకుందాం. మరియు ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం
శ్రీ గురుభ్యో నమ. హరి ఓం.